కోల్పోయింది, కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంది, కార్యకర్తలు ఏ విధంగా మనం మళ్ళా సంరక్షించుకోవాలి, ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించకుండా ఉన్న ఎంపీలు, ఎందుకంటే దేశవ్యాప్తంగా రాజ్యసభ మెంబర్లు దాదాపు ఆయనకి బలమైన రాజ్యసభ మెంబర్లు పార్లమెంట్ లో ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. ఇప్పుడున్న కష్టకాలంలో 4 ఎంపీలు ఉండడం కూడా మా ఆగమాషి కాదు. కాబట్టి ఆయన ఇప్పుడు కావాల్సింది ఈ పార్టీ ఫిర్యాదులు జరగకుండా తన ఏదైతే ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కాపాడుకోవాలి, అలాగే కార్యకర్తలు కూడా కాపాడుకునే పరిస్థితిలో పార్టీ యంత్రాంగాన్ని భరోసా ఇచ్చే విధంగా తన ప్రకటన ఉండాలి. అదే ఇప్పుడు ఆయన చేయాల్సింది పాదయాత్రలో, లేకపోతే ఆయన మళ్ళా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో కూర్చుని సమీక్షా సమావేశాలు కాదు, మళ్ళీ తిరిగి ఆయన ప్రజల్లోకి రావాలి. నియోజకవర్గ సమీక్షా సమావేశాలు పెట్టుకుని మళ్ళీ ప్రజలు ఆయన కార్యకర్తలకు రావాలి. ముందుగా కార్యకర్తలందరినీ మళ్ళీ ఐక్యకృతం చేసుకుని వాళ్ళందరినీ సమీకరించి మీకు నేను ఉన్నాను, మళ్ళీ తిరిగి మనం పోరాడి ముందుకెళ్దాం అన్న ఒక భరోసాతో ముందుకెళ్తే ఖచ్చితంగా పార్టీ మళ్ళీ పునరుజ్జీవం పొందడం పెద్ద కష్టమే కాదు. ఆంధ్రప్రదేశ్ చెప్పారు 40% ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ధర ఉంది, కేవలం 17%. కాకపోతే అధికార పార్టీలో ఉన్న తెలుగుదేశానికి వైసీపీకి ఉన్న శాతం కూడా చాలా చాలా తక్కువ నేరంలోనే ఉంది. తిరిగి మళ్ళా ఏదైతే ప్రభుత్వం వ్యతిరేక ఓటుని చేయలేము అని చెప్పి వాళ్ళందరినీ సమీకరించి ఓటమి ద్వారా ఈ రోజు అందుకున్న విజయంలో ప్రధాన పాత్ర వహించిన పవన్ కళ్యాణ్ గారిని ఈ రోజు మనం చాలా క్లియర్ గా చెప్పుకోవాలి. ఆయన ఓటమి కుంగిపోలేదు. 2 చోట్ల ఓడించినా సరే 5 సంవత్సరాలు ఆయన ఏ విధంగా ట్రోల్ చేశారో, అధికార పక్షం వాళ్ళు ఏ విధంగా ఆయన్ని హెరాస్ చేశారో, ఫ్యామిలీ పరంగా తన పరంగా వ్యక్తిగతంగా దాడులు దిగి పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా డీక్రియేట్ చేయాలని చూసినా కూడా ఆయన కూడా మక్కువ దీక్షతో ఏ విధంగా పట్టుదలతో ఖచ్చితంగా నేను జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను, నేను ముందుగా ఖచ్చితంగా వాళ్ళ కూటమిని ఏర్పాటు చేసి అసలు బీజేపీ కూటమిలోకి వస్తుందని మన కళ్ళ కూడా ఊహించలేదు. అలాంటి బీజేపీని కూటమిలో తీసుకురావడం, మరి ఆయన ముందుండి మరి కార్యకర్తలందరినీ ఏది త్యాగాలకు సిద్ధం చేసి కార్యకర్తల నుంచి ఎన్ని రకాలుగా సొంత కులం నుంచి కూడా వ్యతిరేకత వచ్చినా కూడా వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని ఈ రోజు ముందుకెళ్లి ఈ రోజు విజయాన్ని అందుకుని ఈ రోజున మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కి నిలిచారు. కాబట్టి ఇవన్నీ మన కళ్ళ ముందు మనకు వాస్తవాలు ఇవన్నీ. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన ఏదైతే తన పార్టీ పరంగా వచ్చిన రిజల్ట్ ని దాన్ని సమీక్ష చేసుకుని కార్యకర్తలు మనోధైర్యాన్ని నింపుకుని ముందుకెళ్లే విధంగా ఆయన చర్యలు తీసుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఎంతో దూరం ఉండవు. మళ్ళా ముందు మనకి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ లోపే ఈయన మళ్ళా పర్యటనలు పూర్తి చేసుకుని పార్టీని ముందు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం కూడా చిన్న కన్క్లూజన్ గా ఒక మాట చెప్తాను. ఒక విధంగా బలంగమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నా కూడా రాబోయే 2029 ఎన్నికల నాటికి జనసేన పార్టీ రాజకీయ పరంగా తీసుకున్న నిర్ణయాల మీదే రాజకీయ పరిస్థితులు కూడా ఆధారపడి ఉంటాయి. ఇది కూడా గమనించుకోవాలి. ప్రధాన ప్రతిపక్షంగా ఏర్పడిన జనసేన పార్టీ ఏ రోల్ పోషిస్తుంది ఈ రాబోయే రోజుల్లో, ఏదైతే ప్రజలకి పరిపాలన అందించి ఒక డిఫరెంట్ పరిపాలన మేము అందిస్తామని చెప్పి కూటమి ద్వారా ఆయన ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వాలు కనుక ఏదైతే ఇప్పుడున్న అధికార పార్టీ లీడ్ చేస్తుందో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కనుక ప్రభుత్వం కనుక సరిగా పనిచేయని పక్షంలో ఈయనే ప్రధాన ప్రతిపక్షంగా కనుక జనసేన కనుక ఒక కీ రోల్ పోషించిన